welcome to Kissik Talks. This show sponsored by Bixi Mobiles, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే లహరి. ఎలా ఉన్నావు బంగారం? సూపర్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. నాకైతే అసలు నిన్ను చూడగానే ఆరెంజ్ 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 సమ్మర్ లో ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగుతారు, కొంచెం ఎనర్జీ అంతా బాగుండడం కోసం. మన కిసిక్ టాక్స్ లో ఎనర్జీ కోసం మన లహరి వచ్చింది. అసలు ఏం తింటాం రా మనం? అయ్యా బాబాయ్, ప్రతి షోలోనూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏం తింటారు? యాక్చువల్లీ నేను వెజిటేరియన్, సో ఓన్లీ వెజ్ యాజ్ యూజువల్. పప్పు అన్నం, కూర, ఇంతే. తెలుసు లహరి చపాతీలో పెరుగు తింటది. యాక్చువల్లీ షూటింగ్ చేసాం పక్కింటమ్మాయి సీరియల్. ఇప్పటికే చపాతీలో పెరుగు కాంబినేషన్ ఇట్స్ టేస్టీ. కొత్త టేస్ట్ కావాలంటే చపాతీలో పెరుగు తినండి లహరి లాగా. గడ్డ పెరుగు గడ్డ పెరుగు వేసుకుంటే లహరి లాగా అంత గ్లోగా ఉంటారు. అమ్మ బాబోయ్. ఏంటి ఆ పెరుగు రహస్యం ఏంటి? పాలు తాగకూడదు, కర్డ్ తినకూడదు అనే ఈ రీసెంట్ టైంలో ట్రెండ్ అవుతుంది. అంటే నేను నాన్ వెజ్ అవేమి ముట్టుకోను కాబట్టి, ఎగ్ కూడా తినను కాబట్టి నేను మిల్క్ ప్రోడక్ట్స్ అవి తీసుకుంటాను. మేబీ దట్ ఈస్ హెల్పింగ్ మీ మోర్ ఏమో మరి, నా స్కిన్ కానీ నా దీనికి కానీ. ఈ చికెన్ ఈ మటన్ తినే వాళ్ళకి కొంచెం ఎట్లయినా చేంజెస్ వస్తాయని అంటారు. పింపుల్స్ వస్తాయి, రఫ్ అవుతుంది అంటారు. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ నేను ఆ డైరెక్షన్ లో లేను కాబట్టి అట్లీస్ట్ మై స్కిన్ ఇస్ గుడ్. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అబౌట్ ఇట్. దేవుడు మాకు కూడా కొంచెం ఇవ్వచ్చుగా. ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నావు లహరి ఇప్పుడు? ఐఎమ్ బిజీ విత్ మై సోషల్ మీడియా. నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. టచ్ వుడ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఓన్ ఛానల్స్. ఐఎమ్ బిజీ దేర్. రాజ్యం నాది. నాది రాజ్యం, నేనే రాణి, నేనే మంత్రి, అన్ని నేనే. ఇప్పుడు సోషల్ మీడియా మీకు హెల్ప్ చేసిందని పక్కా అంటారా? ఇది ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎందుకంటే ఒక సీరియల్ నుంచి ప్రెగ్నెన్సీ బ్రేక్ వచ్చింది అంటే ఫస్ట్ మ్యారేజ్ అనగానే ఓ మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయిని పక్కకు తీసేస్తారు అన్న టెన్షన్ వస్తుంది. నేను కూడా ఇదే ఫీల్ అయ్యాను. నా మ్యారేజ్ టైంలో మ్యారేజ్ అయితే ఇంకెళ్ళిపోతారు, మళ్ళీ ఫీల్డ్కి రారు అన్న కాన్సెప్ట్ ఉండాలి. బట్ ఐ కేమ్ బ్యాక్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. డెలివరీ అయిన తర్వాత ఐ థాట్ హౌ ద సీరియల్స్ కానీ ఇది కానీ ఎలా తీసుకుంటారో అనుకున్నాను. సీరియల్ ఆఫర్స్ వచ్చాయి, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఓన్లీ. అట్లీస్ట్ నాకు అంటే క్యారెక్టర్ వైజ్ అది నాకు కొంచెం నచ్చక ఐ డెంట్ టేకప్ సీరియల్స్. అంటే బేసిక్ గా మ్యారేజ్ అనే ఒక నేమ్ వచ్చిన తర్వాత మనకు వచ్చే క్యారెక్టర్స్ కూడా ఆ కాల్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను బేబీ డెలివరీ అయిన తర్వాత నాకు వేరే క్యారెక్టర్స్ లాగా కూడా వచ్చాయి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ క్యారెక్టర్స్. నేను ఇప్పుడు కాదండి, ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చేస్తాను. నేను నా సోషల్ మీడియాలో నేను ఇలాగే ఉంటాను. సీరియల్స్ లో వాళ్ళ కొప్పేస్ అవన్నీ అంటే ఓకే కొంచెం టైం తీసుకుంటాను, బట్ ఐ విల్ డెఫినెట్లీ కమ్. టీవీ అనేది దట్స్ లైక్ మై హోమ్ లాంటిది. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చాలా సీరియల్స్ చేశాను, చేసిన అన్ని సీరియల్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో ఆ విధంగా ఐ ఫీల్ సో బ్లెస్డ్ బీయింగ్ ఇన్ మీడియా. అందుకే అందరి ఇంట్లో లహరి అంటే మా అమ్మాయి అంటారు. ఇప్పుడు బిఫోర్ సోషల్ మీడియా, ఆఫ్టర్ సోషల్ మీడియా నీకు ఏమేం చేంజెస్ జరిగాయి? సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ యాక్చువల్లీ సీయింగ్ వాట్ ఐ యామ్. నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను, నా ఫ్యామిలీ లైఫ్ ఏంటి, నా బాబు ఏంటి, నా మదర్ ఏంటి, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎస్పెషలీ నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ ఆ టైం అంతా కూడా నేను ఏమేం చేశాను, ఎందుకంటే నాలాగా చాలా మంది అదే టైంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకే కొత్త. నేనే వాళ్ళని ఇట్స్ లైక్ కాన్వర్జేషన్ అనమాట. నేను ఇలా చేస్తున్నాను, ఇది కరెక్టేనా, మీరేం చేశారు, ఇలా కాన్వర్జేషన్ లో నడిచింది. అండ్ నేను ఏవేవైతే కేర్ తీసుకున్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఆ రెసిపీస్ అంతా కూడా నేను షేర్ చేస్తూ ఉండేదాన్ని. సో దట్ రియల్లీ హెల్ప్ మీ. అండ్ ఆ టైంలోనే నాకు మంచి ఫాలోవర్స్, ఇప్పటికీ కూడా ఫాలోవర్స్ ఆర్ స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ మీ. అండ్ మా బాబు మీ బాబు సేమ్ ఏజ్ అండి అని చెప్పి మాట్లాడతారు. అండ్ దట్ వే ఐ హ్యాడ్ గుడ్ కనెక్షన్ విత్ మై ఆడియన్స్ కి మనం ఇంకా దగ్గర అవ్వడానికి ఇది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్. సరే ఆడియన్స్ వరకు ఓకే, మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత లహరి మొత్తం హైదరాబాద్ లో ఒక 4 ఫ్లాట్లు తీసుకున్నారు. ఇలాంటివన్నీ వస్తాయి కానీ ఏమీ లేదు. ఏంట్రా సోషల్ మీడియాని ఒక ఊపేసా ఒక 1 year అసలు నువ్వు? ఐ మేడ్ సమ్ సేవింగ్స్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు. సో చిన్నప్పుడు ఐ సా ద డౌన్ ఫాల్. ఐ
ఎవ్రీ ఫ్యామిలీలో ఆ స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో ఐ సా ఇట్, ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. సో ఒక 100 రూపీస్ మనం చేసుకుంటున్నామంటే అట్లీస్ట్ జనరల్ గా 50 రూపీస్ అంటారు, బట్ ఐ ట్రై టు సేవ్ 100 to 100. నువ్వా? నేను సేవ్ చేసి పడేస్తాం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ. మీరు చిన్నప్పుడు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు లహరి? సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ, బిజినెస్, అవన్నీ నథింగ్ టు డూ విత్ మై థింగ్. బట్ నా వరకు మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఏది అడిగినా అన్ని చేశారు. బట్ ఐ సా దట్ ఫేజ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఫేజ్ అగైన్. అది ఆబ్వియస్ గా ఎవరికైనా ఉంటుంది కదా, నాకు మళ్ళీ అది ఎందుకురా బాబు, నేను సేవ్ చేసి పెట్టుకుంటే నాకు ఫ్యూచర్ లో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఐ హ్యావ్ బ్యాకప్ అన్న ఆలోచనలో నేను అలా ఉంటాను. ఇప్పుడు నాకు ఇప్పుడు కొడుకు కూడా అన్నాడు కాబట్టి ఇప్పుడు నేను వాడిని కూడా చూసుకోవాలి, వాడు ఇప్పుడు ఏం అడుగుతాడో నాకు తెలీదు, వాడు ఏం అడిగినా కూడా నేను ఇచ్చేలా ఉండాలి అన్న కాన్సెప్ట్ లో ఉంటాను. మనం వర్క్ చేస్తున్నప్పుడు సపోజ్ మనకు 20,000 వచ్చింది, లేదు సడన్ గా ఒక 1 lakh 2 lakhs రాగానే మొత్తం అన్ని చేంజ్ చేస్తాం మనం. సో అట్లా చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? సి దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్, మనిషిని బట్టి ఎంతవరకు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఒక 1 lakh వచ్చిందంటే ఆ 1 lakh ఓకే, నీకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఓకే యూఆర్ డన్ టేకింగ్ ఇట్. వన్స్ యూఆర్ డన్ టేకింగ్ ఇట్, నీకు మళ్ళీ ఇంకా కావాలన్న ఫీలింగ్ రాదు. ఇంకా నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, నువ్వు నెక్స్ట్ అమౌంట్ అంతా నువ్వు సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచన. ఎందుకంటే ఇల్లు తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న గుర్తురావు, ఆ ఇల్లే గుర్తొస్తుంది. ఆ ఇల్లు తీసుకోవడానికి ఎంత సేవ్ చేయాలన్నదే గుర్తొస్తుంది. సో ఇంక ఖర్చులు అనేది తగ్గించేస్తాం అన్నమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడున్న జనరేషన్ ఇంత ఖర్చు పెడుతున్నారు ఈ సోషల్ మీడియా కోసం, ఆ మేకోవర్ కానీ స్కిన్ కానీ ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా. టిక్ టాక్ అనేది ఒకటి ఉండేది, ఒక టైంలో చాలా అందరికి హెల్ప్ చేసింది, కానీ ఒక్కసారిగా అది పోయింది. కానీ ఇన్స్టాగ్రామ్ నమ్ముకొని చాలా మంది దానికోసం ఖర్చు పెడుతున్నారు, చేంజ్ అవుతున్నారు, అట్లా అవుతుంది. సో అది చేయొచ్చా, చేయకూడదు? నా సర్కిల్లోనే ఉన్నారు అంతంత ఖర్చులు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, బట్ దే ఆర్ గెటింగ్ ఎ బెటర్ రిటర్న్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. యాజ్ ఐ సెడ్, వాళ్ళకి ఒక 100 వస్తుందంటే వాళ్ళు ఒక 50 ఖర్చు పెట్టుకుంటున్నారు ఫర్ దెమ్ సెల్ఫ్. అది చేయడం వల్ల వాళ్ళకి ఇంకో 10x వస్తుంది అంటే ఇట్స్ అడ్వాంటేజ్. అంటే బేసిక్ గా రాలేని వాళ్ళు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియా కోసం. అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము. సో ఐ విల్ సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను. సి వి నెవర్ నో హౌ ద లైఫ్ విల్ మేక్ టర్న్స్. మా అమ్మున్నాడు, మా నాన్న ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారంటే వై యూ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ మామ్ అండ్ డాడ్. నీ సంపాదన మీద నువ్వు ఉండు, వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవడం ఎందుకు? నువ్వు ఎర్న్ చేసుకుంటున్నావు, ఎర్న్ చేసుకునేది నీ కోసం పెట్టుకో, ఇంత ఖర్చు పెట్టుకో, నీ మెయింటెనెన్స్ కి ఇంత సేవ్ చేసుకో. సేవింగ్ ఇస్ మై మెయిన్ మోటో. లహరి, ఒక్కసారి నీ లొకేషన్ పెడితే నీ ఇంటి పక్కనే ఫ్లాట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇది విన్న తర్వాత అబ్బా నేను ఇది చేసా, అది చేసా, ఇది చేసా, ఎందుకు దాచుకోవచ్చు. మేబీ నీకు ఒక ఏజ్ దాకా యూ విల్ ఫీల్ లైక్ యూ వాంట్ దిస్. వన్స్ యూ గెట్ మెచ్యూర్డ్, కొన్ని డెసిషన్ తీసుకున్న తర్వాత యూ మే థింక్ దట్ నేను ఎందుకు ఖర్చు పెట్టాను అనవసరంగా దాని మీద, ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ మనీ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అలాంటి టైంలో వెన్ యూ థింక్ దట్ నువ్వు అది వెనక్కి తీసుకోలేవు, తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అన్ని కూడా నువ్వు కరెక్ట్ గా డెసిషన్ తీసుకోవాలన్న ఆలోచనలోనే దిగుతావు నెక్స్ట్. సేవ్ చేయవా ఏంటి? నా ప్రాబ్లమే అది కదా. నాకు ఒక 50,000 వచ్చిందంటే అందులో ఇంకో 20,000 యాడ్ చేసి అది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇట్లా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ మనకి కావాలి కదా అనేది ఆప్షన్ మనకి రియల్లీ టచ్ వుడ్. మన అదృష్టం ఏంటంటే పీపుల్ ఆర్ కొలాబరేటింగ్ విత్ us ఫర్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆల్, జ్యువెలరీ కాస్ట్యూమ్స్. సో దట్ వే సగం ఖర్చు తగ్గిపోయింది. నేను సీరియల్స్ చేసినప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్స్ అమౌంట్ మొత్తం వెళ్ళిపోయేది సీరియల్ కాస్ట్యూమ్ కి. ఎందుకంటే ఒక సీరియల్లో ఒక డేలో మనం 5 అవుట్ఫిట్స్ అయినా చేంజ్ చేస్తాం, ఇట్స్ మినిమం. సో శారీ, బ్లౌజ్, A to Z జ్యువెలరీ, నా అమౌంట్ అంతా ఇలా వచ్చేది, అలా షాపింగ్కి వెళ్ళేది. అండ్ ప్రెసెంట్ అలా లేదు. పీపుల్ ఆర్ కమింగ్, కొలాబరేషన్స్ చేస్తున్నారు, ఫ్రీగా వస్తున్నాయి, వాళ్ళకి బిజినెస్ అవుతుంది. సో వీఆర్ ద ఫేస్ ఆఫ్ దేర్ పేజ్ అన్నమాట. సో దట్స్ హౌ వీఆర్ హెల్పింగ్ దమ్ అండ్ దే ఆర్ హెల్పింగ్ us విత్ ద అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ. ఏదైతే గానీ మనకి హెల్ప్ అవుతుందా లేదా? అరే ఇప్పుడు లహరి ఎలాంటి వాటికి కొలాబరేట్ అవుతుంది? ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా బ్యూటీ బ్రాండ్స్. దిస్ ఇస్ నాట్ ఇన్ టు కొలాబరేషన్ బట్ ఇట్స్ అ ప్రమోషన్. ఇట్స్ అ పెయిడ్ ప్రమోషన్స్. నేను కొలాబరేషన్ అంటే లిటరల్ గా మా డెలివరీ అయిన తర్వాత A to Z, లైక్ ద స్ట్రాలర్, హిస్ బేబీ బెడ్, హిస్ బేబీ సోఫాస్, A to Z. బేబీ దానికి అసలు ఎంత మార్కెట్ ఉందా అని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. అప్పటిదాకా నాకు అసలు అంత ఆలోచన కూడా లేదు. అప్పుడే తెలిసిందని ఇప్పుడు మీరు బేబీని కనకండి. యూ
should be prepared to have a baby. It is not a 1% job, it's a 2% job. You and your husband should be there, take care of the baby. If at all 1% అంటే నువ్వు you're gone, don't plan for it అంట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా అన్నా కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను. ఈ షూట్స్, ఈ సీరియల్స్, ఈ మూవీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ మనీ ఎర్న్ చేశారా? సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మనీ ఎక్కువ ఎర్న్ చేశారా? నేను చేసిన సీరియల్స్ టైంలో ఈవెన్ దో ఇట్స్ లెస్ పేమెంట్, దట్ వాజ్ అ గుడ్ పేమెంట్. మేనేజ్మెంట్ అంతా మా ఇంట్లో వాళ్ళు చూసుకున్నారు. బేసిక్గా అప్పుడు మెయింటెనెన్స్ కి సరిపోయేది, కానీ ఇప్పుడు ఎంత ఇప్పుడు మెయింటెనెన్స్ సరిపోవట్లేదు, అదైతే నిజమే. బట్ కంపారిటివ్ గా చూసుకుంటే ఐఎమ్ హ్యాపీ ఇన్ సోషల్ మీడియా. లహరి ప్రమోషన్ కి ఎంత తీసుకుంటావు? ఖచ్చితంగా నువ్వు ఎంత తీసుకుంటావు, నేను అంతే. సో ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటావు? మొత్తానికైతే సోషల్ మీడియా నీ హీరో అనొచ్చు. చెప్తున్నా కదా, డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అని అనుకున్నాను. ఒక టైంలో అంటే కొంచెం టెన్షన్ పడతాం కదా, బట్ దట్ వాజ్ నాట్ దేర్ ఫర్ మీ జస్ట్ బికాస్ ఆఫ్ మై సోషల్ మీడియా. నేను ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశాను అప్పటి నుంచి ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. బ్యాక్ టు బ్యాక్ ఐ కీప్ డూయింగ్ వీడియోస్. నాకు తెలియకుండానే నేను క్యాజువల్ గా చేసిన వీడియోస్ అవన్నీ కూడా. ఆ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని అంటారు కదా, దట్ వాజ్ ద స్టేజ్ అనమాట. సో అలా తెలియకుండా చేసిన వీడియోస్ అన్ని కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ టచ్ వుడ్ ఐఎమ్ లైక్ దిస్ నౌ. లహరి మాట లహరి వాళ్ళ హస్బెండ్ వింటారా? లేదు లహరి వాళ్ళ హస్బెండ్ మాట లహరి వింటుందా? ఎవ్వరి మాట ఎవ్వరు తగ్గేదే లేదా? అంటే కొన్నిసార్లు నేను వింటాను, కొన్నిసార్లు వినాల్సి వస్తుంది. అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. See, once you have a baby and everything, you should move on with your life. లేదు నేను అలాగే ఉండాలి అంటే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఇప్పుడున్న జనరేషన్ అట్లా లేరు కదా. లేరు అలాగా. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు లహరి? కాంప్రమైజ్ ఇస్ ద మెయిన్ థింగ్ అని ఫీల్ అవుతాను నేను. కానీ కాంప్రమైజ్ అనేది చాలా పెద్ద టాస్క్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్. అందరి వల్ల కాదు అది, దానికి ఒక రకమైన పేషెన్స్ అనేది ఉండాలి. ఐ థింక్ మోర్ ఆఫ్ దిస్ పేషెన్స్ అనేది నాకు సీరియల్స్ నుంచి వచ్చింది. సీరియల్స్ లో మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేసి ఐ హ్యావ్ దట్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ అని నేను ఫీల్ అవుతాను. అది నాకు ఎప్పుడు బర్స్ట్ అవుతుందంటే అది ట్రిగ్గర్ అయ్యి ఒక 10th టైం ఎప్పుడో గట్టిగా బర్స్ట్ అవుతుంది. అప్పుడు నన్ను చూడలేరు ఎవరు. అప్పటిదాకా ఓకే నువ్వు నన్ను మాట అన్నా ఓకే నేను కామ్గా ఉంటాను, మళ్ళీ అన్నా ఓకే సరే ఓకే, అలా 10 సార్లు నడుస్తుంది. అది ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు అది బర్స్ట్ అయిపోతాం. యూ కాంట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే అది ప్రతి చిన్నదానికి నిన్నే పాయింట్అవుట్ చేస్తూ అంటుంటే యూ కాంట్ టేక్ ఇట్. ఇప్పటిదాకా 9 times బాగుంది, 10th టైం ఎందుకు బర్స్ట్ అయిందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. బట్ నువ్వు 9 times నన్ను హర్ట్ చేసావు, నేను భరించాను. దెన్ ఐ థాట్ నాదే తప్పు. ఫస్ట్ టైం నువ్వు హర్ట్ చేసావా, నేను హర్ట్ చేయాలి. నేను హర్ట్ అయ్యానని చెప్పి నీ మొహం మీద నేను. కానీ అట్లా చెప్తే ఇంట్లో అన్ని డిస్టర్బెన్స్లే స్టార్ట్ అవుతాయి కదా. దట్ ఈస్ కామన్ యా. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మమ్మీ డాడీని చూస్తాను, వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చూస్తాను. అంటే అది తప్పు అంటే తప్పు అని చెప్పేసేయాలి, తప్పని చెప్పేసేయాలి. ఇది నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను కంబైన్ ఫ్యామిలీలో ఉండేదాన్ని, అక్కడ నేను ఇలాగే చాలా పేషెన్స్ గా ఉండేదాన్ని. ప్రతి చిన్న దానికి ఐ వాస్ పాయింటెడ్ అవుట్, ఐ వాస్ నాట్ రెడీ టు టేక్ ఇట్, బట్ స్టిల్ ఐ టుక్ ఇట్. ఎందుకు కంబైన్ ఫ్యామిలీలో ఉన్నాను, ఎందుకు మాట అనిపించుకోవడం అని చెప్పి ఈవెన్చువల్లీ నేను రిటర్న్ ఒక మాట అన్నా ఐ వాజ్ ద బ్యాడ్ గై అనమాట. ఇలా చేశారు అలా చేశారు అన్నా కూడా ఐఎమ్ ద బ్యాడ్ గై. 9 times నేను బేర్ చేశాను కదా, 10th టైం ఆల్సో యూ షుడ్ ఓన్లీ బేర్. సో నేను అక్కడ డెవిల్ అయిపోయాను అనమాట. నేను చెప్పకూడదు అన్న టైప్స్ లో వాళ్ళకి ప్రొజెక్ట్ అయిపోయింది. సో దట్ ఓకే దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ ఇస్ గోయింగ్ టు వర్క్. బట్ నుంచి నెక్స్ట్ నుంచి వాట్ ఐ డిసైడెడ్ ఇస్, ఒకటి ఇన్సిడెంట్ అయిందా, దానివల్ల నేను హర్ట్ అయ్యాను, నేను నీకు చెప్తాను, యూ కరెక్ట్ ఇట్ అంతే. బికాస్ ఇది నేను పెట్టుకోవడం వల్ల నా హెల్త్ స్పాయిల్ అవుతుంది. అండ్ ఆల్సో అంటే సంథింగ్ ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదైనా డిస్టర్బెన్స్లు ఉంటే భరించడం కంటే వాళ్ళని చెప్పి ఒప్పించడం బెటర్ అంటారు మీరైతే. అంటే చెప్పాలి కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. అవతల వాళ్ళు కూడా ఉండరు యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూనే కరెక్ట్ అని ఆలోచిస్తారు. నీ తప్పని నీ పెళ్ళమే కదరా చెప్తా ఉంది, దెన్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. హస్బెండ్ అనే కాదు, ఇఫ్ ఇట్స్ మై డాడ్ ఆర్ మామ్ ఆల్సో యూ డిడ్ రాంగ్ అంతే. అది నీకు యాక్సెప్ట్ చేయాలని ఉండదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ ఓన్లీ. సో కొంచెం అర్థం చేసుకొని ఇద్దరు కలిసి ఉండాలి అంటే మరి అన్ని సార్లు ఓపిక పడతారు ఒక్కసారిగా విశ్వరూపం చూపించారు అంటే తట్టుకోలేరు ఎవరు. ఐ థింక్ నాకు ఈ మోర్ ఆఫ్ పేషెన్స్ సీరియల్ నుంచి వచ్చింది. కానీ నాకు ఎందుకో లహరి నువ్వు మాట్లాడుతుంటే చాలా పెయిన్ కనిపిస్తుంది లహరి. ఎందుకంటే ఒకప్పుడు నాకు తెలిసిన లహరి చాలా చిల్, అసలు ఎంజాయ్ చేస్తుంది, అల్లరి చేసే లొకేషన్ అంతా ధూమ్ ధామ్ చేస్తుంది. కానీ అసలు ఇంత
I'll tell you what, I think life actually changes you. నువ్వు ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత నీకు లైఫ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నీకు కనిపిస్తుంది. నువ్వు చిల్గా ఉంటావు. ఐఎమ్ నాట్ ద చిల్ పర్సన్ ఎనీమోర్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా స్టూపిడ్ చూసాను, చాలా రఫ్ లైఫ్ చూసాను. దేర్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చూసాను. నా ఫ్రాక్చర్ అయింది, నా ఇయర్ డ్రమ్ టేర్ అయింది. దేర్ సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. అంటే దట్ ఎంజాయ్మెంట్, దట్ చిల్ మూడ్ అదంతా ఒక పక్కన పెడతావు. ఒక వన్ డే వీకెండ్ సండేనా యుల్ ఎంజాయ్ దట్ డే, బట్ రెస్ట్ ఆఫ్ ద డే యుల్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. నీకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్కి రీచ్ అవ్వడానికి నువ్వేం చేయాలి, ఎంత ఎర్న్ చేసుకోవాలి, అండ్ ఆల్సో నీకు నీ ఫ్యామిలీకి కావాల్సింది ఏంటి, ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని కష్టాలు పడితే అంత క్లారిటీ వస్తుంది అంటారా? ఇట్స్ నాట్ అబౌట్ కష్టాలు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం టీన్స్ లో ఉన్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ విత్ యువర్ ఫ్రెండ్స్, చిల్లింగ్ మోడ్, నాన్న ఇస్తాడు అమ్మిస్తాడు డబ్బులు ఎగరేద్దాం ఆ మోడ్. వన్స్ యూ కమ్ టు యువర్ 20s to 30s ఒక మ్యారేజ్ ప్రపోజల్, బొచ్చడు ప్రపోజల్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు పిక్ ద రైట్ వన్. ఎందుకంటే మనం వెళ్ళి రెడ్ ఫ్లాగ్ వాళ్ళనే పట్టుకుంటాం. We go to some red flag and we hold his hand. ఫ్లాగ్ అనేది అసలు మస్తు ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ని కూడా నేను చూస్తున్నాను కదా, దే కీప్ కంప్లైనింగ్, బట్ దే ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ సే ఐఎమ్ హ్యావింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ అని చెప్పి. ఆ 20 నుంచి 30s వరకు ఓకే, 30s నుంచి 35-40 వరకు ఏంటి నెక్స్ట్? అంటే నీకు లైఫ్లో ఏం కావాలి అన్న క్లారిటీ నీకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. ఈ 20 నుంచి ఈ 30s వరకు ఇప్పుడున్న జనరేషన్ ఏ మిస్టేక్స్ చేయకుండా వాళ్ళ లైఫ్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరైతే? నేను ఎవ్వరికేమి ఇయ్యను. జస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు సీ దట్ దర్ యునో ఒకటి ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టుకోకండి, అండ్ దెన్ యూ సీ విత్ హూమ్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్. ఎందుకంటే 20s to 30 మధ్యలోనే యూ హ్యావ్ దట్ లవ్ స్టోరీస్ అండ్ యూ ట్రై టు కీప్ వన్ పర్సన్, అంటే తినే నా లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ అన్న ప్రాసెస్ లో కూడా వెళ్తుంది. అండ్ ఆల్సో యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ టుగెదర్ ఆల్సో. ఫ్యూచర్ లో కలిసి ఏం చేస్తాము, ఓకే నేను ఈ పర్సన్ తో ఉంటే ఎలా ఉంటుంది లైఫ్, అంటే దట్ ఈస్ లైక్ అ చిల్ పీరియడ్. యా ఏ నాకు పెళ్ళి అయిపోతుంది అన్న ఎక్సైట్మెంట్ లో ఉంటారు, కానీ పెళ్లి దాకానే, పెళ్లి తర్వాత ఏంటి లైఫ్ అన్నది అంత ఆలోచన ఉండదు మనకి. సో ఆ పెళ్లి తర్వాత ఏంటి అన్నది యూ షుడ్ కీప్ థింకింగ్, ప్లాన్ అబౌట్ ద ఫ్యూచర్. డీప్ లవ్ లో ఉన్నప్పుడు సో ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకున్నప్పుడు, అరే నువ్వు నాకు ఫుడ్ పెట్టకపోయినా ఓకేరా నేను అడ్జస్ట్ అవుతా. నువ్వు ఫుడ్ పెట్టకపోతే వచ్చి తంతారు. నువ్వు నాకు ఒక ఇల్లు లేకపోయినా పర్లేదు, కార్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలరా అనే అమ్మాయిలు ఉంటారు. దిస్ ఇస్ నిబ్బా నిబ్బి స్టోరీ, లిటరలీ నిబ్బా నిబ్బి స్టోరీ. నిబ్బా నిబ్బి వాళ్ళందరూ నాకు అసలు నా పక్కకి రాకండి, మీరు వెళ్ళిపోండి అన్న ఫీలింగ్ లో ఉంటాను నేనైతే. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, మనకి రియాలిటీ అనేది. రియాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఒక్క ఫేజ్ ఆఫ్ టైమ్. మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి, హౌ యూ విల్ లీడ్ టుగెదర్, హౌ యూ విల్ ఎర్న్, హౌ యూ విల్ సెటప్ యువర్ లైఫ్, హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్, యూ ప్లాన్ ద ఫ్యూచర్ అండ్ డూ ఇట్. అలా లేనప్పుడు ఇంకెందుకు వేస్ట్ అంటే వేస్ట్. ఇఫ్ సి లెట్స్ సే ఇఫ్ ఈస్ అ మమాస్ బాయ్, వాట్ యూ విల్ డూ? వాళ్ళ అమ్మ చుట్టే తిరుగుతూ నీ మాట వినకుండా నీ ఇల్లంతా నువ్వే చూసుకుంటున్నావు అంటే ఇట్స్ అ ప్రాబ్లమ్ ఫర్ యూ. పిల్లలు పుట్టిన తర్వాత కూడా దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ యూ. నువ్వే చూసుకోవాలి అని అంటారు క్యాజువల్ గా మగాళ్ళు. అందరూ అంటారని నేను అనను, బట్ దెర్ ఆర్ మెన్ హూ సే దట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ. ఐ థింక్ సొసైటీలో ఉమెన్ కూడా ఎలా ఉన్నారంటే ఇంట్లో పని చూసుకుంటారు, వాళ్ళ వర్క్ చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, దే మేనేజ్ ఎవ్రీథింగ్, ఫైనాన్సెస్ కూడా అన్ని మేనేజ్ చేస్తారు. నా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కూడా అలాగే ఉన్నారు. బట్ దే ఆర్ ఓన్లీ ఫ్యూ మెన్ హూ ఆర్ రెడీ టు హ్యాండిల్ దర్ కిడ్స్ ఆల్సో. అది చేయడం కూడా ఇంపార్టెంట్, విచ్ షుడ్ బి టాట్ బై అబ్బాయి పేరెంట్స్. అది ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నో ఏదో చేసి అలా వస్తే అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత అమ్మాయికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బేసిక్ ఏంటంటే కొంతమంది చేసుకున్న అబ్బాయిలు సర్లే మా ఆవిడ చూసుకుంటదిలే, మా ఆవిడ జాబ్ చేస్తుందిలే, మా ఆవిడ హ్యాండిల్ చేస్తుందిలే అని చాలా మంది రిలాక్స్ అయిపోతూ ఉంటారు. కానీ ఇలా వర్క్ చేసే అమ్మాయిలు కానీ ఈ లేడీస్ కానీ చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకెన్ని రోజులకి మా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు, ఎన్ని రోజులకి నాకు సపోర్ట్ ఇస్తాడు, ఇంకా నా లైఫ్ లాంగ్ ఇట్లానే నా బ్రతుకు ఇట్లానే అవుతుందా అని కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అలాంటి విడిపోతున్నారు కదా. చాలా మందిని చూసాను నేను నా సర్కిల్, నా ఫ్రెండ్స్ లో, అంటే షూట్ ఫ్రెండ్స్ లో నాతో వర్క్ చేసిన ఒక అమ్మాయి, షీ సెడ్ తనకి ఇలాగే బాబు ఉంది, ఫైనాన్షియల్ గా హీస్ నాట్ హెల్పింగ్ మీ, అండ్ రిటర్న్ నేనే చూసుకోవాల్సి వస్తుంది తన్ని కూడా, అండ్ ఇన్ రిటర్న్ హీస్ డ్రింకింగ్ అండ్ బీటింగ్ కూడా. సో దిస్ ఇస్ గోయింగ్ ఇన్ టు సమ్ అదర్ డైరెక్షన్ విచ్ నేను తీసుకోదలుచుకోలేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను రిలేషన్. ఇది నా కొడుక్కి కానీ నాకు కానీ సేఫ్ ఉంటుంది, అందుకని నేను ఈ డైరెక్షన్ చూస్ చేసుకున్నాను. అంది ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడింది, ఆల్మోస్ట్ లైక్ 7 years ఎంతో పడింది ఆ అమ్మాయికి అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా. బట్ దట్ ఏజ్ ఇస్ గాన్, దట్ 7 years పీరియడ్ ఇస్ గాన్.
ఇంత డిస్టర్బెన్స్ ఉండే కంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి మంచిగా సపోర్ట్ చేసి వైఫ్ ని చూసుకోవడం దట్ ఈస్ బెటర్ దాన్. ఇంకా నాకు లైఫ్ లాంగ్ తను ఉంటాడు, తనే నా సపోర్ట్ అని అనుకుంటారు. సడన్ గా పిల్లలు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నువ్వు చూసావో లేదో లహరి, విడిపోయిన తర్వాత పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు. అవును, దట్స్ ద లా. పిల్లోని కానీ పిల్లని కానీ పెంచాలంటే ఒక అమ్మాయికి ఎంత కష్టం అసలు. రేపు పుట్టిన పిల్లలు కానీ వాళ్ళు ఎదిగినప్పుడు కానీ డాడీ ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అది అడుగుతారు. వీళ్ళు చదువులు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, సమాజంతో మాటలు పడాలి, వీళ్ళు ఒంటరిగా ఫైట్ చేయాలి. ఇట్లాంటి లేడీస్ కి ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సెపరేషన్ ఈజ్ బెటర్ దాన్ స్టేయింగ్ టుగెదర్ అని చెప్పి, నాకు తెలిసిన వాళ్ళ కొడుకు ఇప్పుడు చాలా పెద్దవాడే కానీ ఆవిడ జాబ్ చేస్తూ హౌస్ రెంట్ చేసి కొడుకుని చూసుకుంటూ కొడుకు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి అవన్నీ ఉన్నాయి. కానీ అయ్యో పాపం అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. మనం ఏమైనా హెల్ప్ చేయగలమా? వి కాంట్ హెల్ప్ హర్. ఓకే, వి జస్ట్ కెన్ సే మోరల్ సపోర్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ ఉమెన్. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఆవిడ సంపాదించుకుంటూ, ఆవిడ ఖర్చులు చూసుకుంటూ, ఇంటి ఖర్చులు చూసుకుంటూ, పిల్లడి ఖర్చులు చూసుకుంటూ చేస్తుంది. అంటే షీఈస్ ద మెయిన్ హెడ్ ఆఫ్ ద హౌస్, షీఈస్ డీలింగ్ ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళకి వీ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాంటి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసి మనము, అలాంటి వాళ్ళని కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా చులకనగా మాట్లాడేస్తారు. నీకు ఏమనిపిస్తుంది అలాంటి విన్నప్పుడు? నీ ఇంట్లో ఉందా ఈ పరిస్థితి, నువ్వు ఫేస్ చేస్తున్నావా? నువ్వు ఫేస్ చేయనప్పుడు వై యూ షుడ్ పాయింట్ అవుట్ అదర్ పర్సన్? వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సెపరేట్ అయిపోయి వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఆ అమ్మాయికి తెలుసు ఏం ప్రాబ్లం అయింది అనేది. షీ ఫేస్డ్ ఇట్. నువ్వు కూడా ఫేస్ చేస్తే నువ్వు ఆబ్వియస్ గా మూసుకుని పక్కకుంటావో ఏదో చేస్తావు. దట్ ఈస్ యువర్ డెసిషన్. బట్ ఈవిడ డెసిషన్ ప్రకారం ఆవిడ తీసుకుంది. షీ కేమ్ అవుట్, షీఈస్ హ్యాపీ. కలిసి ఉండే కంటే ఇలా సెపరేట్ గా హ్యాపీగా ఉంటుందన్న క్లారిటీ ఆవిడ ఉంది కదా. అలానే లహరి, లిషాన్ ఎలా ఉన్నాడు? అమ్మో, లిషాన్ ఇస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ ఉంటాడు అసలు. హీస్ లైక్ ఎనర్జీ. చెప్పాలా అని వాడికి కడుపులో ఉన్నప్పుడే చెప్పావరా, అరే నువ్వు బయటకు రాగానే రీల్స్ చేయాలి? ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ నేను కంటిన్యూస్ గా రీల్స్ అని, వీడియోస్ అని, ప్రమోషన్స్ అని, స్క్రిప్ట్ రైటింగ్ అని ఏదో ఒకటి మొత్తం నేనే చేసుకుంటూ ఉండేదాన్ని కదా. సో మేబీ అది వాడికి బుర్రలో ఉన్నట్టుంది. కెమెరామెన్ వచ్చిన వెంటనే హిల్ గో అండ్ స్టాండ్ అనమాట. ఆయన ముందు నిల్చుంటాడు, ఫోటో తీ, నేను రెడీ అంటాడు. ఓ మై గాడ్ లిషాన్, నువ్వెంత పెద్దోడు అయిపోయా అనుకుంటా. అమ్మకి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు పుట్టగానే అని అనుకున్నాను. చాలా వాడు అసలు పుట్టినప్పుడే వాడు ఉయ్యాల వేసినప్పుడు బెడ్ మీద పడుకు వాడు పోజెస్ చూస్తున్నాయి. అరే నువ్వు ప్రిపేర్డ్ గా వచ్చావు కదా బయట. మా వాళ్ళు అదే అంటారు, తల్లి పోలికలు ఎక్కడ పోతాయి అసలు, బ్లడ్ లో అసలు ఆడ అసలు దేనికైనా రెడీగా ఉన్నాడు. బేసిక్ గా ప్రెగ్నెంట్ లేడీస్ సపోజ్ మనం ఏది వింటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అంటారు. సో అట్లాంటి థింకింగ్స్ వస్తాయి, అలాంటి ఆలోచనలు వస్తాయి అంటారు. అది నిజమేనా? ఆ టైంలో మనం మంచి తలుచుకోవాలని చాలా అనుకుంటాం. మాడైతే సూపర్ ఉన్నాడు అసలు. నేను అప్పుడు లిటిల్ గా దేవుడివి చదువుకుంటూ ఉండేదాన్ని, సో దట్ వాడికి అది వెళ్తుందేమో. పుట్టిన తర్వాత ఏంటంటే ఒక కంటిన్యూస్ గా ఒక చిన్ని కృష్ణ రాబోయే అని ఒక సాంగ్ ఉంది. అది కడుపులో ఉన్నప్పుడు మామూలుగా అనుకుంటూ ఉండేదాన్ని. బయటకు వచ్చిన తర్వాత మా డాడీ రెగ్యులర్ గా పాడుతుండే. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత వాడి మాటలు వచ్చిన తర్వాత ఆడది వాడే చెప్పేస్తాడు తెలుసా. మేబీ వాళ్ళకి అది గ్రాస్ప్ అనేది కూడా ఉంటుంది కదా. ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది, 2 years ఆ టైంలో. మేబీ అది చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాడు కాబట్టి అది. నేను అసలు స్పెసిఫిక్ గా చిన్ని కృష్ణ రాబోయి అంటే వాడు దాని కంటిన్యూషన్ ముద్దు పాటలు పాడోయి అని చెప్పి వాడు చెప్పేస్తాడు అనమాట. అమ్మా లిషా, నువ్వు చాలా పెద్దోడు అయిపోయారు. బేసిక్ గా ఎందుకు నేను ఇది అడిగానంటే, మా సిస్టర్ వాళ్ళ పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను ఒక 20 days 30 days అట్లా కంటిన్యూగా ఆంజనేయ స్వామి సాంగ్ వినేది. తను డెలివరీ అయ్యి పాప పుట్టిన తర్వాత తను ఆ సాంగ్ పెడితే ఏడ్చే అమ్మాయి కూడా ఆగుతుందంట. అవును, అంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు, సంథింగ్ ఏదో కనెక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అయినట్టు. ఫ్రమ్ ద ఊమ్ ఓన్లీ వాళ్ళు కనెక్ట్ అయినట్టు ఆ సాంగ్ కి. అండ్ డెలివరీ అయిన తర్వాత ఆ పాట విని ఆగారంటే దట్స్ ద ఇండికేషన్ కదా. అంటే మనం కొంచెం పాజిటివ్ గా ఉండాలి, కొంచెం మంచిగా ప్రెగ్నెంట్ టైంలో అన్ని గుడ్ థింగ్స్ అన్ని అవ్వాలి. సో అయితే మొత్తానికి లోపల ఉన్నప్పుడు అయితే మా లహరి మా బాబుకి అన్ని నేర్పించేసింది. వాడు బయటకు వచ్చి అన్ని చేసేస్తున్నాడు. వాడు అల్లరి చేస్తే లహరి నువ్వే సాంగ్ పాడి వాడిని ఓదారుస్తావు? అలాంటిది ఏం లేదు. మా వాడు అల్లరి చాలా గట్టిగా చేస్తాడు. ఏడ్చినప్పుడు మాత్రం వాడిని దగ్గర తీసుకుని ఐ లవ్ యూ కన్నా అంటే వాడు అన్ని ఆపేసి ఐ లవ్ యూ అమ్మ అంటాడు. అంతే కథం. వాడికి ఒక్క మంచి టైట్ హగ్ ఇస్తే హెల్ బి ఆల్ రైట్. అరే నువ్వు యాపిల్ రా.
వాడు పడుకోవాలంటే నువ్వు ఎట్లాంటివన్నీ చేస్తూ ఉంటావు? పడుకునేటప్పుడు వాడిని గట్టిగా నేను హక్ చేసుకుని, లిషాన్ నేను పడుకుంటున్నాను, నువ్వు పడుకోకపోతే అదిగో అమ్మమ్మ వచ్చి నా పక్కన పడుకుండిపోతుంది అంటే దెన్ ఇట్స్ ఎ కాంపిటీషన్ ఫర్ హిమ్. సో అమ్మమ్మ పడుకోవద్దు, నేను పడుకుంటాను అని చెప్పి వచ్చేస్తాడు. దెన్ ఐ స్టార్ట్ సింగింగ్, శ్లోకాలు చెప్తాను, అంటే దేవుడి మీద చెప్తూ ఉంటాను, నేను చెప్పేది బట్ రిపీట్ చేస్తాడు అనమాట. ఇప్పుడున్న పిల్లలందరూ ఫోన్స్, గేమ్స్, అసలు ఫోన్ ఇవ్వకపోతే అసలు ఫుడ్ తినరు, అల్లరి చేస్తూ ఉంటారు. ఆ జోనర్ లో మీరు అసలు పెట్టలేదా మీ వాడిని? ఆ రూపాయలు చూస్తారు, ఈ రూపాయలు చూస్తారు. సో డే టైంలో ఏదైనా ఫుడ్ తినిపించేటప్పుడు తిక్క చేస్తే ఫోన్ కన్నా టీవీ చూపిస్తూ తినిపించేస్తాను. కానీ మాడు ఇప్పుడు టూ స్మార్ట్ అయిపోయి టీవీ చూస్తాడు కానీ తినడం మానేశాడు. అందుకని అవి యాక్టివిటీస్ చేపిస్తాం. బొమ్మలు దాచేసి ఆ బొమ్మ తీసుకురా, ఈ బొమ్మ తీసుకురా అంటే వెతుకుతూ ఉంటాడు. సో ఒక ముద్ద తిని వెతుకుతాడు, ఇంకో ముద్ద తిని వెతుకుతాడు. అలా తినిపించడానికి మ్యాజిక్లు చేసి తినిపించాలి. బట్ రియల్లీ తన ఆకలి మీద ఉంటే దమా తింటాడు, లేకపోతే వెంటబడాలి. వాళ్ళ కోసం మన లైఫ్ ని పెట్టేస్తాం కదా. ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత పేరెంట్స్ ని పట్టించుకోరు కొంతమంది. ఫ్యూచర్ లో వీడు నన్ను చూస్తాడో లేదో అని ఎప్పుడైనా ఒక డౌట్ అయితే ఉంటుందా? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద బ్రాటప్. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కొన్ని విషయాల్లో పట్టించుకోరు. అది చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా నువ్వు చిన్న వయసులోనే ఇలా త్రో చేస్తే అలా త్రో చేయకూడదని చెప్పాలి, కొడితే ఎవరైనా కొట్టకూడదని చెప్పాలి, తిడితే తిట్టకూడదని చెప్పాలి. ఇలాంటివన్నీ బేసిక్ మారల్ వాల్యూస్ చిన్న వయసులోనే నేర్పిస్తే అది పెద్ద అయిన తర్వాత అది హెల్ప్ అవుతుంది. అలాగే నువ్వు పేరెంట్స్ ని చూసుకోవాలి అనేది అన్నది కూడా అది ఆటోమేటిక్ గా వస్తుంది. అది కొంతమంది ఇంకా బ్రాటప్ ని బట్టి ఉంటుంది. ఇంకా అది చెప్పాలంటే ఇట్ స్టార్ట్స్ విత్ మదర్. దట్స్ వాట్ ఐ ఫీల్. గుడ్ ని గుడ్ అని చెప్పాలి, బ్యాడ్ ని బ్యాడ్ అని చెప్పాలి. అలా ప్రతి పాయింట్ లోనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఆబ్వియస్ గా వెన్ దే గ్రో ఓల్డ్ కదా, దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. హే బాబాయ్ లారీ చిల్ మోడ్ లోంచి బాధ్యతల మోడ్ వచ్చిన తర్వాత ఎల్వి అబ్బా పిల్లలు పుడితే ఇన్ని చేంజెస్ వచ్చాయి. మేబీ యూ ఫేస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఆల్సో దట్ టీచర్స్ యూ కదా. ఒక్కొక్కటి నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు ఒకటి నేర్చుకుంటాం. అమ్మ మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం వినం, చాలా వాళ్ళని ఊరికే అనేస్తాము, తిట్టుకుంటాము, తిట్టేస్తాము మనం. కానీ మనకి మదర్ వాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తుంది లహరి? నాకు ప్రతిరోజు మా అమ్మ వాల్యూ తెలుస్తూనే ఉంటుంది. ఏదైనా రివర్స్ మా అమ్మతో అంటే హర్ట్ అవుతాను, మా అమ్మ హర్ట్ అవుతుంది నా మాటకి, నాకు నిద్ర పట్టదు. ఆ రోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఐ హ్యావ్ దిస్ వెరీ గుడ్ హ్యాబిట్, నేను వెళ్ళి సారీ చెప్తాను. నాకే లోపల కొడుతూ ఉంటుంది. నేను అనవసరంగా అన్నానే మా అమ్మని. మా అమ్మ కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా నేను అనవసరంగా తను విసుక్కుని నేను ఏదో తిట్టానో లేకపోతే విసుక్కున్నానో అన్నది ఇంట్లో నేను సారీ చెప్తాను. చెప్పి నేను ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యాను కాబట్టి నేను ఇలా చెప్పాను, నేను అందుకని నేను ఇలా అనాల్సి వచ్చింది, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ, నేను ఇలా అనను అన్న మాట నాకు ఏదో పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో నాకు బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీ మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకున్నారా ఏదైనా ఒక సందర్భంలో? నేను నథింగ్ స్పెసిఫిక్, బట్ థ్యాంక్ యూ అనేది దట్ కమ్స్ ఆటోమేటికలీ. ఇప్పుడు అది థ్యాంక్ యూ అని స్పెసిఫిక్ గా చెప్పకపోయినా ఇఫ్ ఐ లైక్ ఇట్, షీ డిడ్ సంథింగ్ ఫర్ మీ, ఐ జస్ట్ గో హగ్ హర్. ఇప్పటికి లిటరల్ గా నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ పక్కనే పడుకుంటాను. మా అమ్మ నువ్వు రా ఇక్కడికి, నువ్వు నా పక్కన పడుకో అని చెప్పి పడుకుంటాను. మా లిషాన్ కూడా నేను అమ్మ మధ్యలో పడుకుంటానని వాడు వచ్చి మా ఇద్దరి మధ్యలో దూరి పడుకుంటాను అనమాట. సో చాలా మంది నాకు వచ్చే కోడలు నన్ను అమ్మలాగా చూసుకోవాలి అనుకుంటుంది. ప్రతి కోడలు కూడా మా అత్తగారు అమ్మలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. చాలా మంది ఇంట్లో ఇట్లా జరగదు. కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని ఎందుకు కొంతమంది అత్తగారులు చూసుకోలేరు అంటారు. అస్సలు అవ్వదు. అది మాటల వరకే ఉంటది. కానీ నాకు తెలిసినంత వరకు ఆ మాటలు ఎంత వరకు కూడా ఉంటాయో నాకు తెలియదు. అది మనసులోంచి వస్తుంది అదేమో, కానీ నోటి మీద నుంచి వస్తుంది. నీకు కూతురుందా, కూతురునే చూసుకో. కోడల్ని అలా చూసుకోవాలి, కోడలు నీకు కూతురులా చేయాలి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, కోడలు కూతురు అయితే ఖచ్చితంగా అవ్వదు. అఫ్ కోర్స్ నాట్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కు గొడవ అయింది, ఇమీడియట్లీ మదర్ వచ్చేస్తుంది, నా కొడుకుని అంత మాట అంటావా అంట. అవును, కోడల్ని కూతురులాగా చూసుకోవాలి కదా, మరి ఎందుకు కోడల్ని ఎందుకు సపోర్ట్ చేయరు? అదే కూతురు ఫోన్ చేసి అమ్మ మీ అల్లుడు ఇట్లా అన్నాడు అనగానే ఇక్కడ కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ అల్లుడికి ఫోన్లు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఏదేదో అది ఇంకో డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. దానికంటే నీ కూతురుని నువ్వు చూసుకో, నీ కొడుకుని నువ్వు చూసుకో, అంతేగాని కోడలు నీ కూతురు అవ్వాలి అన్న కాన్సెప్ట్ అవ్వదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. మొగుడు పెళ్ళాలి ఒక మాట అనుకుంటారు, మాట అనుకున్నప్పుడు ఈ పూట అనుకుంటారు, నెక్స్ట్ అవర్ దే విల్ బి ఫైన్ అగైన్. వై షుడ్ అత్త కమ్ ఇన్ బిట్వీన్? అత్త
మధ్యలో దూరి కొడుకుని సపోర్ట్ చేస్తే ఇప్పుడు కోడలికి మండుతుంది కదా. అవును, నువ్వు కోపం వస్తుంది. నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు, మీరు అంతా ఒకటైపోయారు, నన్ను సెపరేట్ చేశారు అని. ఎగ్జాక్ట్లీ. అది ఎలా అయిపోతుందంటే అమ్మాయి సెపరేట్ అయిపోయి వాళ్ళు ముగ్గురు ఒకటి అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో అంటే ఏ ప్రాబ్లం వచ్చినా అత్త కానీ ఎవరు కానీ మధ్యలో వెళ్ళకపోవడమే బెటర్ అంట. బెటర్, అసలు దూరకపోవడమే పెద్ద ప్లస్. అంతేనా? దూరారంటే చాలు ఇంకా ఖతం. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఇంకా పెరిగే స్కోప్ ఉంటుంది. పెళ్ళి అవ్వగానే చాలా మంది ప్రెగ్నెంట్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో కొంచెం టైం తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ పెట్టుకున్న తర్వాత దానికి వెళ్ళడం బెటర్ అంటారా, లేదు ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అంటేనే బెటర్ అంటారా? అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాం, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం కదా, పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ కిడ్స్ అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను. ఎందుకంటే నా షూట్ సర్కిల్ లో కానీ బయట కమ్యూనిటీస్ ఫ్రెండ్స్ లో కానీ దే నాట్ రెడీ ఫర్ కిడ్స్. ఎందుకంటే కిడ్ అంటే నేను ఒకదాన్ని చూసుకోవాలి, అదే నా హస్బెండ్ ముందుకు రాడు చూసుకోవడానికి. సో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ కిడ్స్. నేను ఎర్న్ చేసుకుంటున్నాను, నాకు ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ ఉండాలి. వీ నెవర్ నో ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలియదు. కాబట్టి నా హస్బెండ్ సపోర్ట్ చేస్తేనే ఐ ప్లాన్ ఫర్ కిడ్స్. ఇఫ్ నాట్ హస్బెండ్ వై షుడ్ ఐ ప్లాన్ ఇట్ అన్న ఆలోచనలో ఉన్నారు. సపోర్ట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, ఇట్ ఈస్ దట్ కో పేరెంటింగ్ ఆల్సో షుడ్ బి దేర్. అంటే కొన్ని రోజులు టైం తీసుకొని ఉండడమే, అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? యా, నేనైతే అదే చెప్తాను. మీరు కొంచెం ఇద్దరికిద్దరు అర్థం చేసుకుని అండ్ ఫైనాన్సెస్ ఎంత అవుతుంది, యూ షుడ్ బి స్ట్రాంగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. పిల్లాడు పుట్టిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో అలాంటప్పుడు మగాడు అనేవాడు ఉండాలి పక్కన. ఫిజికల్ సాయం చేయకపోయినా మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా పెద్ద ధైర్యం అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఐ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా నీది నీ చావు, నువ్వు చావు, ప్రెగ్నెన్సీ నీది అయిపోయింది, పిల్లాడు పుట్టేసాడు అయిపోయింది, ఇట్ ఈస్ యువర్ హెడ్ ఏక్ అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫైనాన్సెస్. ఈవెన్ నేను ఖర్చు పెడతాను, మా హస్బెండ్ ఖర్చు పెడతారు, బట్ బోత్ నీడ్ దట్. రెండు చేతులు కలిస్తే అన్నట్టు. సో ఇద్దరు ఓకే రెడీ అనుకున్నప్పుడే ముందుకెళ్ళాలి. అలాంటప్పుడే కిడ్స్ ని ప్లాన్ చేసి ముందుకెళ్తే బెటర్. ముందుకెళ్ళండి. మాకు తెలిసినవి చెప్తున్నాము, మీకు ఏమనిపిస్తే అది చేయండి. మనం ఎలాంటి పనులు చేస్తే పుణ్యం అనేది వస్తుంది? హెల్పింగ్ అదర్స్ అంటే అది ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది, వంట చేసే ఆవిడ ఉంది, ఇంట్లో పని కూడా చేస్తుంది. దే ఆర్ ఫైనాన్షియలీ దే ఆర్ లో, కానీ ఐ నో కూతురు పెళ్ళి ఉంది అవన్నీ ఏం చేయాలి. ఎందుకంటే ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంది, నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా చాలా బాగా చూసుకుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఫస్ట్ దిష్టి తీసేది. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను మా మదర్ కి ఐ టోల్డ్ హర్ ఐ రియల్లీ లైక్ హర్ అండ్ నాకు ఇంకేదైనా ఎక్స్ట్రాడినరీగా చేయాలని ఉంది అంటే షీ సెడ్ కన్యాదానం ఇస్ ద బెస్ట్ వన్. యు గివ్ తాళిబొట్టు, మెట్టలు తాళిబొట్టు అవి ఇస్తే గోల్డ్ రేట్లు గట్టిగానే ఉన్నాయి, బట్ స్టిల్ మై మామ్ సెడ్ నేను మా అమ్మ గ్రేట్ అని ఫీల్ అవుతాను. గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా నువ్వు ఇయ్యి అని చెప్పింది. సరే ఐ టుక్ గోల్డ్, ఐ గేవ్ సమ్ క్యాష్, ఐ గేవ్ సమ్ డ్రెస్సెస్ అవన్నీ ఏవో ఉంటాయి కూడా ఐ గేవ్ హర్. సో దట్స్ హౌ ఐ ఫీల్ హెల్పింగ్ పీపుల్. అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఇదే కాకుండా అనాథాశ్రమంకి వెళ్ళి బట్టలు ఇవ్వడం, స్వీట్లు ఇవ్వడం, సో ఇవన్నీ కూడా చేస్తే ఒక రకమైన తెలియకుండా హ్యాపీనెస్. గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి అంటే మీరు ఎలాంటి రోజుల్ని కావాలనుకుంటారు? నా చిన్నతనంలో నేను ఎలా అయితే చలాకీగా యునో దట్ బబ్లీనెస్, దట్ యునో లహరి అంటే అదొక వైబ్ రా అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు. లొకేషన్స్ లో కూడా ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అంటే యూ డూ యువర్ వర్క్, కమ్ బ్యాక్, అందరితో సరదాగా. రాధామధు సీరియల్ వాజ్ వన్ ఆఫ్ మై హిట్ సీరియల్. అది నా ఇంటర్మీడియట్ లో చేశాను. నేను ఇప్పటికీ అనుకునే క్యారెక్టర్, నాకు ఇన్ని సీరియల్స్ చేసినా ఇన్ని సీరియల్స్ లో నాకు చీర కట్టి పెద్ద బొట్టు పెట్టి ఇవన్నీ చేశారు తప్పితే అలాంటి క్యారెక్టర్ మాత్రం నాకు రాదు. దట్ బబ్లీనెస్, దట్ క్యూట్నెస్, అంటే ఆ ఏజ్ లో అమ్మాయిలు అలాగే ఉంటారు. సో దట్ క్యారెక్టర్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ గర్ల్ అనమాట. సో ఆ క్యారెక్టర్ వస్తే బాగుంటుందిరా బాబు అన్న ఫీలింగ్ నాకు చాలా ఉంది. మళ్ళీ ఇలాంటి రోజులు రావద్దురా అని అనుకుంటే మీరు ఎలాంటి రోజులు రావద్దు అనుకుంటారు? చాలా ఉన్నాయి. ఒక టైంలో నాకు నిజంగా షూట్ డేస్లో కొన్ని డేస్ నాకు అసలు వద్దని అనిపిస్తుంది, ఫ్యామిలీ లైఫ్లో కూడా కొన్ని డేస్ అసలు వద్దని అనిపిస్తుంది. ఇలా వన్ సైడెడ్ ఉండి ఇలాంటివన్నీ ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఐ ఎక్స్ప్రెస్డ్ బట్ ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ గోయింగ్ ఇన్ అ ఫ్రూట్ఫుల్ వే. దాని తర్వాత ఐ కేమ్ సెపరేట్గా ఉన్నాం, బట్ దెన్ థింగ్స్ వర్ యాక్చువల్లీ గుడ్. నేను ఆ రోజులు తలుచుకుంటే బాబోయ్ నాకు వద్దు బాబోయ్. దట్ వాజ్ అ టఫెస్ట్ ఫేజ్. చాలా మంది లహరి ఇట్లా ఫ్యామిలీ కలిసి ఉంటేనే కొంచెం బాగుంటుంది అని అనుకుంటారు కదా, సో మీరు అలాంటి రోజే వద్దు అనుకుంటున్నారు? వెన్ యూ నో అబౌట్ మీ, మా ఇంట్లో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండేది. మేము కజిన్స్ కలిసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కలిసేవాళ్ళం. అంటే వీకెండ్ వస్తుందంటే మా చుట్టాలందరం కలవాలి, మా ఫ్రెండ్స్ అందరం కలవాలి, ఏదో ఒక బర్త్డే అనో లేకపోతే క్యాజువల్ గా కలిసేవాళ్ళము, ఏదో ఒకటి ఉండేది. సో అంత గ్రూప్ నుంచి నేను వచ్చిందని ఆబ్వియస్ గా నాకు ఆ గ్రూపే కావాలని అనుకుంటాను. నాకు చుట్టాలు బుట్టాలు ఇవందరూ నాకు కావాలి, లేకపోతే నేను సింగిల్ గా ఉన్నాను. బీయింగ్ అ సింగిల్ కిడ్ నాకు ఆ జనాలు కావాలి, కానీ నేను ఏమో నాకు అక్కడ సెట్ కాలేదు. నాకు అంటే ఒక ఫ్రీ బర్డ్ ని ఒక కేజ్ లో పెట్టిన ఫీలింగ్ వచ్చింది. నాకు స్టార్టింగ్ లో బానే ఉండేది, ఈవెన్చువల్లీ సమ్ డిస్టర్బెన్స్. అబ్బా
మాటిని అర్థం చేసుకుంటే వేరు. మాట విననప్పుడు నేను చెప్పేది కూడా తప్పు అన్నప్పుడు నేను ఎవరికి చెప్పాలి? అక్కడ ఎలాగో వన్ సైడెడే అయిపోయింది గేమ్. సో నేను ఏం చెప్పుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు టఫెస్ట్, ఇట్ వాజ్ ద హార్డెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. అస్సలు అందుకే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా, క్లారిటీ తెచ్చుకుని చేసుకోండి. 2 కంబైన్లో ఉండకండి. 3 మమ్మాస్ బాయ్ వద్దు. పిల్లలు ప్లాన్ చేస్తున్నారు, మీకు క్లారిటీ తెచ్చుకునే పిల్లల్ని ప్లాన్ చేయండి, లేకపోతే ప్లాన్ చేయకండి. ఫ్యామిలీతో కంటే మనం సపరేట్గా హస్బెండ్తో ఉండడమే బెటర్ అంటారు. చేసుకునేది మగాడిని. ఆ మగాడు నీకు త్రూ అవుట్ నీ లైఫ్ అంతా ఉంటాడనే నమ్మకంతో నువ్వు 7 అడుగులు వేసి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత హీ షుడ్ బి యువర్ బిగ్ సపోర్టర్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ హీస్ యువర్ రెడ్ ఫ్లాగ్, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరికి చెప్పుకుంటావు? నీకు ప్రాబ్లం ఉందంటే ఎవ్రీ టైమ్ యూ కాంట్ గో బ్యాక్ టు యువర్ మామ్ అండ్ కంప్లైంట్ ఇది నా ప్రాబ్లం అని ప్రతిసారి చెప్పలేవు. అండ్ ఏంట్రా బాబు దీనికి ఇంత పెళ్లి చేసి ఇంత చేసిన తర్వాత ఏంటిది ఇప్పుడు కంప్లైంట్స్ తో వస్తుంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి యూ కాంట్ కీప్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నువ్వెంతకాలం అని భరుస్తావు? నీకు నువ్వు పెట్టుకుని యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్ హూ షుడ్ బి సపోర్టివ్, హూ షుడ్ అండర్స్టాండ్ అన్ని విధాల. లేకపోతే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే అది ఫ్యామిలీలో ఉండొచ్చు, సపరేట్ గానే ఉండండి, కానీ ఆయన సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. కంబైన్ లో ఉన్నా సెపరేట్ గా ఉన్నా నీ హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. నీకు అమ్మాయి ఒక ఇల్లు వదిలి వచ్చింది అంటేనే నీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చినట్టు. సో నమ్మకం పెట్టుకుని వచ్చినప్పుడు ఎంత రాణిలా చూసుకోవాలి కదా. ఆబ్వియస్గా ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటారు, కానీ మీ నాన్న చూసుకున్నట్టు నేను ఎందుకు చూసుకోవాలన్న కాన్సెప్ట్ లో కూడా అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటాయి. బట్ అట్లీస్ట్ గివ్ దట్ బేసిక్ రెస్పెక్ట్, గివ్ దట్ డిఫరెన్సెస్ అనేది ప్రతి ఇంట్లో కామనే. మీకు మీ హస్బెండ్ స్ట్రాంగ్ గా ఉంటే అన్ని సెట్ అయిపోతాయి, కూల్ గా ఉంటుంది, అంతేగా. మన లైఫ్లో చాలా జరుగుతుంటాయి కదా, అట్లా తాగే వాళ్ళు ఎంత ప్రమాదమో అతిగా వాగే వాళ్ళు కూడా అంతే ప్రమాదం అంటారు. అలా మీ లైఫ్లో ఏదైనా సందర్భాలు జరిగినాయా? నిన్న లైఫ్లో చాలా డబల్ మాట్లాడే వాళ్ళని చూసాను. అంటే నా ముందు ఒకలా మాట్లాడతారు, నా వెనకాల ఒక మాట్లాడతారు. ఆ వెనక మాట్లాడింది నాకు పని చేసే వాళ్ళ త్రూ నాకు తెలుస్తుంది, కానీ అలాంటి వాళ్ళని చూసాను. చూసిన తర్వాత నేను ఇలాంటి వాళ్ళు మనకు అవసరమారా బాబు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్చువల్లీ యూ లెర్న్ అబౌట్ ఇట్. సో అలాంటి వాళ్ళ నుంచి మీరు ఎట్లా బ్రేక్ చేసుకుని బయటకు వచ్చారు? బేసిక్ ఏంటంటే మనం ఎంత దూరం వెళ్ళినా మనం వెనకాల వస్తూనే ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ అయినప్పుడు జనాల్ని పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే విల్ ఆల్సో నాట్ టాక్ విత్ యూ. నాకు వద్దురా బాబు, ఇదో నెగిటివ్ ఎనర్జీ నాకు వద్దని చెప్పి పక్కన పెట్టేస్తే యూఆర్ డన్. సో బేసిక్గా బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి, అంటే సింపుల్గా మీరు ఇలా చేస్తే మీ కర్మరా అని ఎప్పుడైనా అనుకున్నారా? నో లెట్ దెమ్ బిచ్. వాళ్ళు వెనక మన గురించి చెప్పుకుంటున్నారు అంటే మనం ఎంత ముందున్నాము. సో ఆ ముందుండడం వల్లే కదా వాళ్ళు అంత చెప్పుకుంటున్నారు. బిచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. పీపుల్ బిచ్ చేస్తేనే మనం దాన్ని తీసుకుని మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఇంకేం చేయాలి, వీడిలా నన్ను అంటున్నాడా, ఓకే నేను వాడికి చేసి చూపిస్తాను అన్న ఫీలింగ్లో ఉంటాము. సో ఒక మనిషి మనల్ని అంటున్నారంటే యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ గో ఫార్వర్డ్. వాళ్ళు అంటూ ఉండాలి, మనం వెళ్తూనే ఉండాలి. అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు రియలైజ్ అవుతారు, నేను అన్నా కూడా అది అంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళింది అంటే దాని కెపాసిటీ ఎంత ఉంది అని అనుకుంటారు. కర్మ ఉంది అంటే మీరు నమ్ముతారా? కర్మ, యా. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఆ కర్మ అనేది తగిలిందని నమ్ముతారా? తగిలిందని నేను నమ్ముతాను. ఐ థింక్ ఇది నేను సీరియల్స్లో చూసాను, నా లైఫ్లో కూడా చూసాను. ఒకళ్ళు ఎవరైనా నన్ను హర్ట్ చేస్తే ఆ హర్ట్ చేసింది వాళ్ళ ప్రాజెక్ట్. ఇది నా సీరియల్స్లోనే అయింది. సీరియల్స్లో హర్ట్ చేసిన తర్వాత ఈవెన్చువల్లీ ఒక 2-3 months సీరియల్ ఆగిపోవడం జరిగింది. సమ్హౌ ఫీల్ ఇట్ లిటిల్ స్ట్రాంగ్. ఇది నా లైఫ్లో కూడా నన్ను హర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ హర్ట్ చేసిన వాళ్ళు ఉన్న టైంలో కూడా నేను ఎందుకులే అని అనుకున్నాను. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకే దెబ్బ పడింది. కొన్ని ఏదో భయపెట్టి ఏదో చేసి దీన్ని ఏదో కంట్రోల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళకే దెబ్బ పడింది. సో దట్స్ హౌ ఐ ఫీల్. కర్మ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అని. అమ్మో, ఈ మధ్య కర్మ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అహంకారం, గర్వం అనేది ఉంటుంది కదా, ఎలాంటి మనుషుల్లో మనం చూస్తాం ఇట్లాంటివన్నీ? చేతగాని వాళ్ళల్లో ఉంటుందని నా ఫీలింగ్. గర్వం ఎందుకు ఉండాలి? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు గర్వం ఉండదు. ప్రతి స్టెప్ ఎక్కేటప్పుడు అణిగి మణిగి వెళ్తావు. చేతగాని వాడికి పౌరుషాలు, గర్వాలు, ఇలాంటి తోటకూర అన్నీ వస్తాయని నా ఫీలింగ్.
నువ్వు నీ సెల్ఫ్ ఎస్టీమ్ లో పెట్టుకుని నువ్వు ముందుకెళ్లే కొద్దీ అవన్నీ నీకు సర్ప్రైజ్ అయిపోతాయి. చిన్నవాడైనా పెద్దవాడైనా నువ్వు ప్రేమగానే చూసుకుంటావు. అసలు అహంకారం అని అసలు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరికైనా వచ్చిందంటే ఓకే నువ్వు పక్కకి వెళ్ళిపో అన్న ఫీలింగ్ లో ఉంటాను. యూ డోంట్ కమ్ నియర్ మీ అన్న ఫీలింగ్ నాకైతే. బేసిక్ గా చాలా మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా సందర్భం అరే ఆ హీరో వచ్చాడ్రా మన రెస్టారెంట్ కి, లేకపోతే మన దగ్గరికి వచ్చాడు, ఎంత కామ్ గా ఉన్నాడ్రా, అసలు ఎంత మంచిగా ఉన్నాడని మనం కంపేర్ చేస్తాం. కానీ దాని కింద ఉండే వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తూ ఉంటారు. నిజంగా ఇక్కడే మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారు అని. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కానీ యాక్ట్రెస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు స్క్రాచ్ నుంచి చూసి పైదాకా వెళ్ళిన వాళ్ళు, ఓవర్ నైట్ వెళ్ళినా ఏం చేసినా కూడా బట్ దే హావ్ సీన్ ఆల్ దర్ స్టేజెస్. నేను యాజ్ ఐ సెడ్ సీరియల్స్ లో నాకు పేషెన్స్ అనేది ఎలా వచ్చింది, ఇది కూడా అంతే. ఇది ఆ పేషెన్స్, ఆ డెడికేషన్, ఆ వర్క్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ దాని మీద ఉంటే ఈ అహంకారాలు ఇవన్నీ అసలు ఉండవు, అన్ని పక్కపోతాయి. నువ్వు ఎదగాలి అంటే పక్కన వాళ్ళని తొక్కాలి అంటారు. నా సీరియల్స్ లో నాకైంది బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే నాకు మిమ్మల్ని అట్లా చేసిన సీరియల్స్ లో నేను ఒక ప్రాజెక్ట్ కోసం వేరే వెళ్ళినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కో డైరెక్టర్ ఉన్నాడు. అతను ఏదో ఉప్పు కారాలు అన్ని వేసి ఛానల్లోనూ వీళ్ళకి చెప్పారు. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ నాకు అయినది. అండ్ నేను అస్సలు తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, ఆ సీరియల్ కూడా చాలా మంచి టాప్ రేటెడ్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ ఐ డిడ్. ఓకే, ఆ క్యారెక్టర్ అంత బబ్లీగా ఉంది కాబట్టి అది అలా ఆ సీరియల్ అనగానే నా ఫేస్ గుర్తొస్తుంది. కో డైరెక్టర్లు ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా పుల్ల పెట్టడం వల్ల నా క్యారెక్టర్ పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అప్పుడు. అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా చేసే వాళ్ళకి నిజంగా అసలు మీరు ఏమంటారు? నీ చావు నువ్వు చేస్తావు ఏదో ఒక టైంలో, నా ఉసురు తగులుతుంది అన్న ఫీలింగ్లో నన్ను తప్పితే నేను అసలు మళ్ళీ పట్టించుకోలేదు వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు మళ్ళీ కలవరు, నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటున్నా, నా లైఫ్ ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, నా లైఫ్ ఎలా సెటిల్గా మంచిగా పెట్టుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్లోనే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఆల్ దోస్ నాన్ సెన్స్ ఎనీమోర్. ఒక తప్పు మీరు చేశారు, దేవుడా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అంటే దేవుడు మీకు శిక్ష వేయకుండా క్షమిస్తాడా, లేదు దానికి పనిష్మెంట్ అనేది వస్తుంది అంటారా? సో దేనికైనా పనిష్మెంట్ అనేది కామన్ అని ఫీల్ అవుతాను నేను. అది ఏదో ఒక రూపంలో ఇప్పుడు కాకపోయినా ఎట్ వన్ పాయింట్ అవుట్ నీకు 60 years వచ్చినా కూడా ఏదో తగులుతుందని నా ఫీలింగ్. పనిష్మెంట్ అనేది ఉంటుంది బట్ ది సేమ్ టైం మేబీ అంత ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను అంతే. బట్ ఒక తప్పు చేసామంటే దానికి ఏదో ఒకటి మనకి పడుతుంది. దానికన్నా తప్పు చేయడం ఎందుకు అసలు? నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కూర తెచ్చుకుని ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవడం అవసరం. కరెక్ట్ గా వెళ్తే నీకు అన్ని మంచి జరుగుతాయని నా ఫీలింగ్. లహరి ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతుంది? మా డాడీ సాయిబాబా, సో నేను సాయిబాబాని నమ్ముతాను. అట్ ది సేమ్ టైం వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అందరికి దండాలు పెట్టేసుకుంటాను నేను. మాత్రం ఏదైనా ఒకటి అయిందంటే అందరి దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు నాకు. బట్ రోజు దీపం పెడతాను నేను, అదైతే ఒక స్టాండర్డ్ థింగ్ ఉంది బుర్రలో. ఎవ్రీడే మీరు దీపం పెడతారా ఇంట్లో? మా నాన్నమ్మ చెప్తుండేది కొన్ని శ్లోకాలు చదువుకో, కొంచెం అది చేయ అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీ కదా. మా నాన్నమ్మ ఇంకా అమ్మమ్మ హాలిడేస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చేవారు, హనుమాన్ చాలీసా చదువు, అది చదువు, ఇది చదువు అని చెప్పి దసరా టైంలో. అంటే బొమ్మల కొలువులు అవి పెట్టి చాలా హడావుడి చేస్తూ ఉండేవారు అనమాట. సో అలాగా అవి నేర్చుకోవడం చేయడం. అండ్ ఆల్సో మ్యూజిక్ అని మా పిన్ని మ్యూజిక్ నేర్పిస్తుండేది. సో ఇలాంటివన్నీ బాగా అలవాటైంది కాబట్టి సో పూజ అనేది కామన్. ఎందుకంటే నేను చేస్తేనే మా వాడు నేర్చుకుంటాడు కూడా. సో ఈ రకంగా కూడా వాడికి హెల్ప్ అవుతుంది. అండ్ టచ్ వుడ్ అలవాటు ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను, వాడికి చెప్పగలుగుతున్నాను. బేసిక్ గా మీరు దేవుళ్ళలో పుట్టి పెరిగారు కాబట్టి దేవుడి కోసం ఇంత తెలుసు కాబట్టి నేను ఒకట. ఎవరైనా ఫుల్ డిప్రెషన్లో ఉండి, అది లవ్లో అవ్వచ్చు, మనీలో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, వాళ్ళు బయటికి రావాలంటే మనం ఆ టైంలో ఎలాంటివి దేవుడి దగ్గర మనం చేస్తే బెటర్గా బయటికి రాగలం? నేనైతే ఏదైనా డిప్రెషన్లో ఉండి ఏదైనా ఉంటే ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ని కలుస్తాను. ఫ్రెండ్సే పెద్ద దేవుళ్ళు ఆ టైంలో. వాళ్ళు నిన్ను చల్లవరుస్తారు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఒక మాట మంచి ఏదో మాట్లాడతారు. యూ షేర్ థింగ్స్ అండ్ అవసరం అయితే దే గైడ్ యూ ఆల్సో. ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్రెండ్స్ని కలుస్తాను. నాకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటే నేను ఆ ఫ్రెండ్స్ని కలుస్తాను, ఇలా షేర్ చేసుకుంటాను, ఇలా అయింది సిచ్యువేషన్ అంటే దే గైడ్ మీ అబౌట్ ఇట్. ఇలా ఉండు అలా ఉండు అంటారు. వాళ్ళు ఎంత చెప్పినా అట్ ది సేమ్ టైం నాకు తెలుసు కదా నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో ఐ టేక్ దోస్ డెసిషన్స్. ఇప్పుడు నాకు అయిపోయింది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అంటే దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడితే మనం తట్టుకోలేమని ఫ్రెండ్స్ ని ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఎలాగా దేవుడి రూపంలో ఎలాగా మమ్మీ డాడీ రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం అలా చెప్పేది మనకి అంత ఎక్కకపోవచ్చు, ఫ్రెండ్స్ చెప్తే ఇంకొంచెం ఎక్కుతుంది. సో ఫ్రెండ్స్ ద్వారా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లహరి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఒకళ్ళు ఇద్దరు చెప్పలేను, చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పటికీ నేను కాంటాక్ట్ లోనే ఉంటాను. నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో లహరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బ్యాక్ బోన్ లాగా నుంచుండే ఫ్రెండ్స్. రోహిణి మాట్లాడుతుంది రెగ్యులర్ గా, సున్ను మాట్లాడుతుంది, సింధు మాట్లాడుతుంది, ధరణి ఉంది. అండ్ వీఆర్ వన్ గ్రూప్ అనమాట. అండ్ దెన్ మా బిల్డింగ్ లో ప్రవీణ ఉంది, శివాని ఉంది, అండ్
వైష్ణవి ఉంది, మీ బ్యాచ్ మంకీ బ్యాచా, డ్రింకింగ్ బ్యాచా, చిల్ బ్యాచా? చిల్ బ్యాచ్ మాది. అసలు మా బ్యాచ్ లో తాగేవాళ్ళం లేరు. అందరూ బెబ్బే బ్యాచ్. అందుకని మేము గట్టిగా కలిసామా, గట్టిగా నవ్వుకుంటాం, రిలాక్స్ అవుతాం, గట్టిగా రీల్స్ చేస్తాం. గాసిప్స్ ఉంటాయా మీ బ్యాచ్? గాసిప్స్ ఉంటాయి. గాసిప్స్ ఉంటాయి. మరి తెలియని గాసిప్స్ అని వాళ్ళు మాకు చెప్తారు కదా. ఫ్రెండ్స్ అంటేనే గాసిప్స్. సో షూట్ గాసిప్స్ అవి నడుస్తాయి, ఫ్యామిలీ గాసిప్స్ నడుస్తాయి, ఏదేదో ఉన్నవన్నీ గాసిప్స్ నడుస్తాయి. రీల్స్ చేస్తాం, కలిసామా రీల్స్ చేస్తాము, ఇవన్నీ నడుస్తాయి. అప్పుడు అంతా ఏంటంటే ఒక స్ట్రెస్ అంతా ఇలా పక్కకు పోయి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయినట్టు ఉంటుంది. కొంతమంది నిజ స్వరూపాలు ఎలాంటి సందర్భాల్లో బయటపడతాయని మీరు అనుకుంటారు? నా ఫీలింగ్ అయితే వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు అడిగి మంచిగా ప్రేమగా మాట్లాడతారు. మిగిలిన టైంలో అంతా మనకి నిజ స్వరూపాలే చూపిస్తారని నా ఫీలింగ్. అమ్మో అమ్మో. అసలు మన లైఫ్ లో ఏది శాశ్వతం కాదు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది లహరి? వైరాగ్యం వచ్చినప్పుడు. అంటే ఏంట్రా బాబు ఈ జీవిత సోది, యు గో ఇంటు దట్ స్టూపిడ్ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏది శాశ్వతం కాదని అనిపిస్తుంది. కానీ అన్ని శాశ్వతమే, అన్ని కావాలనిపిస్తాయి. మా డాడీ అంటారు ఏదున్నా అన్ని కాదే, మనకి ఏవి కాదే అంటారు. మళ్ళీ అన్ని కావాలని మా డాడీ అడుగుతారు. అందుకని ఉంటది కదా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కసారి అయితే ఇది వస్తుంది. ఇవన్నీ మనం ఉన్నప్పుడే ఇది నాది, ఇది మీది, ఇది మాది అని కొట్టుకుంటాం. ఒక్క టైం వస్తుంది ఏది మనది కాదు అని అనిపిస్తుంది అని. ఎప్పుడైనా మీకు అలాంటి థాట్ వచ్చిందా? ఏమీ రాలేదు. ఇది నాది వచ్చినా కూడా ఇది నాది, ఇది మా మమ్మీది. అంటే ఇది నాదే అయినా ఇది మా మమ్మీ కూడా వాడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి కొన్నాను అంటే ఇది నాది, మా మమ్మీది, మా లిషాంది, మా డాడీది, మా హస్బెండ్. బేసిక్ గా నేనేమంటున్నా అంటే ఇన్ని వాటి కోసం నేను ఫైట్ చేస్తున్నాను, నాతో పాటు ఫైనల్ గా ఏమీ రాదు అని అనిపిస్తుంది. అలాంటి రోజు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంత ఆలోచించలేదు. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక రోజు నేను లేకపోయినా కూడా ఇది నా ఇష్టమైన వాళ్ళకి వెళ్తుంది కదా. ఇప్పుడు నాదే, అప్పుడు మా వాళ్ళదైనా నాదే. సో ఇట్ ఈస్ అవర్. సో నేను లేకపోయినా మా వాళ్ళే కదా. ఈ ఫోనే తీసుకుంటే ఇదో ప్రాపర్టీ అనుకుంటే ఇది దీనికోసం ఇంత కష్టపడ్డా అనుకుంటాం. బట్ నేను వాడికి అది ఇచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను, వాడు ఎంజాయ్ చేస్తాను. నేను లేకపోయినా వాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో ఐ ఫీల్ హ్యాపీ. మనం లేకపోయినా మన వాళ్ళ కోసం ఏదో చేసిపోయాము అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. నేను ఎలా అంటే ఐఎమ్ సో సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ అని చెప్తారా. ఒక 100 రూపాయలు సంపాదించాను అంటే ఆ 100 రూపాయల్లో చిన్నప్పుడు అంతా ఇలాగే ఉండేదాన్ని. 100 రూపాయల్లో బర్త్డే వస్తుందా, వీళ్ళకి ఇది ఇవ్వాలి, మమ్మీ డాడీ పెళ్లి రోజు వస్తుందా ఇది ఇవ్వాలి. అది ఈవెన్చువల్ గా ఎలా అయిందంటే 100 రూపాయలు వస్తుందా, దాంట్లో ఇంకేదో దాచాలి, ఇంకేదో కొనుక్కోవాలి, ఇంకేదో చేయాలి. ఆ సేవింగ్ చేసి ఇప్పుడు ఫ్లాట్ తీసుకోవాలో లేకపోతే విల్లా తీసుకోవాలో ఇలాంటి డైరెక్షన్ లోకి వెళ్తుంది కదా. అది తీసుకున్న తర్వాత నేను ఎంజాయ్ చేయకపోయినా తర్వాత మళ్ళీ లిషాన్ ఎంజాయ్ చేస్తాడు. ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అంతే. సో మొత్తానికి అయితే మనం పోయినా మనం కొంతమందికి ఏదో ఇచ్చిపోయామనే ఆనందమే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. మనం ఉండి ఎంజాయ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది. నీ కష్టానికి ఫలితం ఉండాలి కదా. అసలు మీ దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడము, ఇల్లు కొనేసుకోవడము, కారు కొనేసుకోవడం ఇది జస్ట్ కామన్ థింగ్. ఐశ్వర్యం అంటే ఆలోచించే విధానం, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం, నువ్వు ఎదుటి మనిషితో ఎలా ఉన్నావు అన్నదే ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేసి యూనో ఆ డైరెక్షన్లో ఉంటేనే అది నేను ఐశ్వర్యం అని ఫీల్ అవుతాను. సి ఎవ్రీ వన్ ఈజ్ ఎర్నింగ్ యార్. రీల్స్ చేసుకుంటూ టిక్టాక్లు చేస్తూ స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా సంపాదించేసుకుంటారు. వాళ్ళు కూడా అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న ఏజ్ లోనే పెద్ద కార్లు కొంటున్నారని చెప్తున్నారు. కానీ ఎంత ఏం చేసినా కూడా ఐశ్వర్యం అనేది నీ బిహేవియర్, నీ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, నీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ అన్న దాంట్లో ఉంటుంది. అది లేకపోతే ఎన్ని సంపాదించి ఏం చేసి ఏం లాభం. అండ్ ఇదే కాకుండా ఐశ్వర్యం అంటే మనకి మనం ఆరోగ్యంగా ఉండడం, నీ టాక్సిక్ మెంటాలిటీతో అవతల వాళ్ళని టాక్సిక్ చేసి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ చేయకుండా ఉండడం, ఇదంతా ఐశ్వర్యం కిందే వస్తుంది. బేసిక్ గా ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉంటాం, మన తండ్రిని జీవితాంతం దైవం లాగా భావించాలి అంటారు. అది ఎందుకంటారు లహరి? డాడ్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్, ఫస్ట్ గురు అని అంటారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే మా డాడీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. ఫస్ట్ నేను నేర్చుకున్నది అణిగి మణిగి ఉండడం. ఎంత ఎత్తు ఎదిగినా కూడా అణిగి మణిగి ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ సీ ద డౌన్ ఫాల్ చూసినా కూడా నువ్వు ఒకటే స్టాగ్నెంట్ బిహేవియర్ మెయింటైన్ చేస్తే నువ్వు పైన కిందనున్నా ఒకటే ఉంటుంది. నేను పైన ఉన్నాను, నేను ఇలా యాటిట్యూడ్ చూపిస్తాను, కింద పడ్డాను, ఇప్పుడు మూసుకుని కూర్చుంటాను, దిస్ ఇస్ నాట్ లైఫ్. నీ పర్సనాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎగిరెగిరి పడకూడదు అన్న కాన్సెప్ట్ లో దిస్ ఇస్ వాట్ హీ టాట్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ సేవింగ్స్ అన్న కాన్సెప్ట్ కూడా మా డాడీ దగ్గర నుంచి వచ్చింది మనకు ఒక టీచర్ లాగా. ఎస్, టీచర్ లాగా. ఫైనల్ గా ఎలాంటి సందర్భంలో భర్తకి భార్య తోడుగా ఉండాలి? ఐ సమ్హౌ ఫీల్ అమ్మాయిలందరూ చాలా లాయల్ గానే ఉంటారు.
వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ హస్బెండ్. ఇదే క్వశ్చన్ మీరు అడగచ్చు కదా, అబ్బాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు అని. వై దిస్ క్వశ్చన్? సో బేసిక్ గా నేనే అడుగుతున్నా, ప్రతి ఒక్క భర్త చేసుకున్న వైఫ్ ని ఎలాంటి సందర్భాల్లో తోడుగా ఉండాలి? ఇట్ ఈస్ నాట్ వన్ ఇన్సిడెంట్, ఇది ఇట్స్ లైక్ ఎమోషన్. సింపుల్ థింగ్, నువ్వు కాఫీ కప్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోతావు, నువ్వు అలా వెళ్ళకూడదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తీసి షింక్ లో వేయాలో వాష్ చేసి పెట్టాలి, అది చేయాలి. అది నువ్వు చేయకపోతే ఇప్పుడు చూసే కొడుకు అది చూసి నేర్చుకుంటాడు. నేర్చుకుని ఓ నేను ఇలాగే ఉండాలి, మా అమ్మ తీసి పెడుతుంది కాఫీ కప్ అని అన్న దీంట్లో ఉంటాడు. ఇవన్నీ చిన్న బేసిక్ థింగ్స్. ఇదంతా హెల్పే, వైఫ్ చెప్పే మాట కాదు, బట్ ఇది తనకి తను అనుకుని హెల్ప్. ఇది చిన్న చిన్న విషయాలైనా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అని ఫీల్ అవుతాను. ఇలాంటి చిన్న కూడా ఏం చెప్పకుండా తను తీసుకెళ్లి పెట్టిన రోజు ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ. పిల్లాడు కూడా నేర్చుకుని, పిల్లాడు కూడా తీసి పిల్లాడు కూడా పెడతాడు. పిల్లలు చూసే నేర్చుకుంటారు. యాజ్ అ పేరెంట్స్ మనం కరెక్ట్ గా చేస్తే పిల్లలు కూడా అవే చూసి నేర్చుకుంటారు అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మగాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చే పెద్ద హెల్ప్. ఇప్పుడున్న ఈ లవ్ కపుల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమించుకుంటే గట్టిగా ప్రేమించుకోండి, అలాగే అట్ ది సేమ్ టైం ఒకరికొకరు యు ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అన్న స్టేజ్కి ఉన్నప్పుడు యూ షుడ్ బీ దేర్ త్రూ అవుట్. అంతేగాని వాళ్ళేదో పుల్లేసారు వీళ్ళేదో పుల్లేసారు అని చెప్పి హ్యాపీ కపుల్ కాస్తే ఇప్పుడు చాలా మంది ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒక మాట అనేసరికి లైఫ్ డిస్టర్బ్ అయిపోతాం. సో దట్ ఈస్ నాట్ లైఫ్. ఒక అండర్స్టాండింగ్ మీద నడుస్తుంది కాబట్టి లవ్ స్టేజ్ లో ఎలా ఉందో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. ఇంకా ప్రేమ పెరగాలి తప్పితే తగ్గకూడదు. ప్రేమ పెరిగి ఒకళ్ళకొకళ్ళు సహాయాలు చేసుకుంటూ ఇవన్నీ బేసిక్ హౌస్ హోల్డ్ వర్క్స్ అని అనిపించినా కూడా దిస్ స్మాల్ థింగ్స్ ఇంపాక్ట్స్ ఇన్ అ వెరీ బిగ్ వే. లవ్ లో బ్రేకప్ అయిన అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ప్రెసెంట్ జనరేషన్ లో బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ అదే డైరెక్షన్ లోకి వెళ్తారని నేను అనుకోవట్లేదు. బ్రేకప్ అయింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీ రిలేషన్షిప్ అగైన్. ఎందుకురా బాబు ఆల్రెడీ ఒక పెంట చూసా మళ్ళీ నాకు ఇంకో పెంట వద్దురా బాబు అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మమ్మాస్ బాయ్స్ ఉన్నారు, ఎంగేజ్మెంట్ దాకా అయ్యి క్యాన్సిల్ అయిన వాళ్ళని కూడా చూసాను నేను. అండ్ దే ఆర్ లైక్ నాకు నా ఇండివిజువాలిటీ కావాలి, నేను హ్యాపీగా ఉన్నాను, సో నేను ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు నాకు ఎందుకు మళ్ళీ ఐ డోంట్ నీడ్ ద పెయిన్ అగైన్ అన్న కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు ఎంత ఫేస్ చేస్తారో అలా జెన్యున్ గా అబ్బాయిలు కూడా ప్రేమించి బ్రేకప్ అయిన తర్వాత సూసైడ్ చేసుకోవడం, ఒకలాంటి డిప్రెషన్ కి అబ్బాయిలు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, అబ్బాయిల దగ్గర కూడా ఇలాంటివి ఉంటాయి. ఇలాంటప్పుడు నేను ఇందాకన్నా కదా, నేను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనే దేనికైనా ఉన్నాను, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇట్లా బ్రేకప్ అయిన అబ్బాయిలు కొంచెం ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయాలంటారు. టైం పాస్ అని కాదు కానీ బట్ ఆ మూడ్ లోంచి బయటకు వచ్చి ఇది ఒక్కటే కాదు కదా లైఫ్, దేర్ సో మచ్ ఇన్ లైఫ్. కెరియర్ చూసుకోవచ్చు, ఇంకేదో చేయొచ్చు, ఇంకే క్రియేటివ్ గా ఇంకేదో చేయొచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బేసిక్ గా ఏంటంటే లహరి, మనస్సుతో అట్లా ఆడుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఈజీ థింగ్, బట్ ఈవెన్చువల్లీ అది బ్రేక్ అయిన తర్వాత ఎవరిని నమ్మం. ఎందుకంటే ఇలాంటిది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను, నేను మళ్ళీ ఎందుకు ఫేస్ చేయాలి, నాకు ఎందుకు ఈ పెయిన్, నేను నమ్మను. నేను నమ్మినా కూడా నాకు తెలుసు నా స్టాండర్డ్స్, నేను ఎక్కడి దాకా ట్రస్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. ఆ దీంట్లోనే కొంచెం జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. అంటే ఇలా లవ్ అని చెప్పి మోసం చేసి వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ లో ఇట్లాంటివి అయినా జరుగుతాయి అంటారు? అంటే జరగడం అంటే వాళ్ళు ఏదైనా ఫేస్ చేయడం కానీ ఇట్లాంటిది ఏదైనా డెఫినెట్ గా వాళ్ళ దాంట్లో నెగటివ్ డైరెక్షన్ లో కూడా వాళ్ళ లైఫ్ వెళ్ళొచ్చు కదా. ఒక తప్పు నువ్వు చేసావంటే ఖచ్చితంగా దట్ విల్ ఇంపాక్ట్ సమ్వేర్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ యూ. నాకైతే అది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు ఒకటి చేసామంటే, ఒక నెగిటివ్ అయిందంటే, మనం ఎవరో ఒకరికి తప్పు చేసాము ఏదో చేసామంటే ఇప్పుడు ఈ మూమెంట్ లో బాగానే ఉంటాం, ఎక్కడో అక్కడ ఫ్యూచర్ లో కొడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని బ్రేక్ చేయకండి, మీరు బ్రేక్ అవ్వకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చేసినా కొంచెం పద్ధతిగా, కొంచెం సిస్టమేటిక్ గా కొంచెం చేయాలి. ఏం చేసినా. ఇప్పుడు ఫైనల్ గా ఒక్క టిప్ కావాలి మాకు, యూట్యూబ్ లో ఎక్కువ రీచ్ రావాలంటే లహరి ఎలాంటి టిప్స్ ఇస్తుంది మాకు? నేను అసలు ఎన్ని ట్రై చేశాను, ఈవెన్ ఐ గాన్ త్రూ దిస్. నాకే నా సీనియర్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉండి వాళ్ళు చేస్తున్న వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయమని చెప్పారు. సో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసిన తర్వాత ఏ జోనర్ క్లిక్ అవుతుందో చూసుకుని ఆ జోనర్ లో నేను ముందుకెళ్ళమని చెప్పారు. సో ముందు మీరు ట్రై చేయండి, అది క్లిక్ అయితే దాన్ని ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఫైనల్ గా లహరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా క్యూట్ గర్ల్ ని మళ్ళీ 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 ఇలా చూడడం. మరి టీవీలో మళ్ళీ ఎప్పుడు? యా డెఫినెట్ గా ఆల్రెడీ వేరే అడిగారు, నేను కొంచెం ఆ క్యారెక్టర్స్ కి దానికి నేను ఆగాను తప్పితే, బట్ ఐ వుడ్ లవ్ టు కమ్ బ్యాక్ టు టీవీ. సో మీరు వెయిట్ చేయండి, తొందరలోనే ఖచ్చితంగా వస్తుంది. త్వరలోనే వస్తాను మీ ముందుకి.
నాకు కూడా రావాలని ఉంది. సీరియల్స్ అది గెటప్స్ దట్ ఇస్ అదొక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. ఎవ్రీడే ఒక జాబ్కి వెళ్ళినట్టు మార్నింగ్ 6కి లేచి వెళ్ళడం అన్ని యాక్చువల్గా ఈ లైఫ్ అలవాటు అయ్యి బాగుంది అనుకున్న తర్వాత ఆ లైఫ్కి వెళ్ళాలంటే అబ్బా అనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి వచ్చాం కాబట్టి దట్ షుడ్ బి ఆల్వేస్ దేర్. సో ఫైనల్ గా కిసిక్ టాక్స్ కి రావడం ఎట్లా అనిపించింది? ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నా ఛానల్లో నేను ఎంత ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు లహరిని ఇట్లా చూస్తుంటారు. యాక్చువల్గా నా వర్షన్ అంతా నేను చాలా ఇంత చెప్పుకోను కదా. సో ఈసారి నేను ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ ఫర్ యువర్ ఛానల్. అది కూడా ఇంత పెద్ద హిట్ షోకి నేను వచ్చాను. అండ్ నేను ఇంత మాట్లాడానా అని నాకే డౌట్ వస్తుంది, ఎందుకంటే దీన్ని గెలకూడదు, గెలిగితే ఏదేదో మాట్లాడేస్తుంది. అంటే మన లైఫ్ లో జరిగినవన్నీ షేర్ చేసుకోవడం, తెలియని చెప్పడం చాలా మంచి. నేను తెలుసా నా ఫ్రెండ్స్ కి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా ఇలా లవ్ మ్యారేజ్ ఇదేదో నా డైరెక్షన్ చూసుకోండిరా బాబు, కొంచెం దూకకండి. నా ఫ్రెండ్స్ లో కూడా అదే చెప్తాను, రోహిణి పెళ్ళి అంటే అవసరం నీకు. ఇప్పటి నుంచి ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇది చూసిన తర్వాత అరే లహరి ఏం చేయమంటావురా అని అడిగేలా అంత దాకా వెళ్ళకపోతేనే బెటర్. సో మొత్తానికి అయితే నీకైతే హ్యాపీ అనిపించింది. సో నాతో నీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. పక్కిండమ్మాయి షూట్ చేస్తూ ఉండేవాడు అండ్ దట్ వాస్ ఫన్. బట్ షూటింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. సో అండ్ ఆల్సో మనం వేరే షోస్ అవి ఈటీవీలో కూడా చేసాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇంత బాండింగ్ అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్లీ. సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా లహరిని మళ్ళీ ఇట్లా చూడడం. ఇంకా ఇంకా మంచి నువ్వేదైతే అనుకుంటున్నావో దానికి తొందరలోనే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా లహరిని ఇంకా మంచి ప్లేస్ లో తను అనుకున్న వేలో నేను చూస్తాను తొందరలో. ఇంకా అలానే నిన్ను ఇష్టపడే వాళ్ళు బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా నన్ను టీవీలో, సీరియల్స్ లో అండ్ ఆల్సో మూవీస్ లో, షోస్ లో బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ దానికంటే ఎక్కువ నన్ను నా యూట్యూబ్ ఛానల్లో చాలా 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 లవ్ చూపించారు. అండ్ ఏ వీడియో పెట్టినా కూడా జస్ట్ అలా మెసేజ్ చేస్తారు. యాక్చువల్లీ నాకు ఆ మెసేజెస్ కి రిప్లై చేయడం చాలా నచ్చుతుంది. సో దట్స్ హౌ ఐ కనెక్ట్ టు మై ఆడియన్స్. మీరు ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకోసం నేను ఇంకా ఇంకా కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. మా లహరిని ఎప్పుడు ఇట్లా సపోర్ట్ చేస్తూ మా లహరి ఎప్పుడు ఇలా ఆరెంజ్ లాగా ఉండేలాగా చూసుకోండి మీరు. బాయ్ రా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ ధూమ్ ధామ్ అనుకుంటూ మనకి కిసిక్ టాక్స్ మీ ముందుకు వస్తుంది. వెయిట్ చేయండి. బాయ్, గుడ్ నైట్. ప్రతి ఒక్క అత్తగారు నా కోడలు నన్ను అమ్మలాగా చూసుకోవాలి అనుకుంటుంది. కానీ కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని ఎందుకు కొంతమంది అత్తగారులు చూసుకోలేరు అంటే అసలు అది అలా అవ్వదబ్బా. అంటే కోడలు కూతురు అయితే ఖచ్చితంగా అవ్వదు. Of course not. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కు గొడవ అయింది, ఇమీడియట్లీ మదర్ వచ్చేస్తుంది, నా కొడుకుని అంత మాట అంటావా అంటుంది. కోడల్ని కూతురులాగా చూసుకోవాలి కదా, మరి ఎందుకు కోడల్ని ఎందుకు సపోర్ట్ చేయరు? అందుకే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా, క్లారిటీ తెచ్చుకుని చేసుకోండి. 2 కంబైన్ లో ఉండకండి. 3 మమ్మాస్ బాయ్ వద్దు. మీరు ఎలాంటి రోజులు రావద్దు అనుకుంటారు. నేను ఆ రోజులు తలుచుకుంటే బాబోయ్ నాకు వద్దు బాబోయ్. నేను చెప్పేది కూడా తప్పు అన్నప్పుడు నేను ఎవరికి చెప్పాలి? It was the hardest phase of my life.